గుడ్ ఈవినింగ్. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ బయాలజీ, రామయ్య వాసవి మెడికల్ అకాడమీ అండ్ రామయ్య వాసవి స్టడీ సర్కిల్, పెద్దంబర్పేట, హైదరాబాద్. ఈ డిఎస్సి ప్రస్తుతం ఈ డిఎస్సి సిలబస్ని అంటే క్రితంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి బయాలజీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం, ఎనాలిసిస్ చేయడం, ఈ వీడియోల ద్వారా సమాచారాన్ని అభ్యర్థులందరికీ చేరవేసేటువంటి కార్యక్రమం ఇది. యాక్చువల్గా ఏంది అంటే ఈ రామయ్య వాసవి స్టడీ సర్కిల్ ఇది ఎక్స్క్లూసివ్లీ ఫర్ బయోసైన్స్, వేరే దీంట్లో ఉండేటువంటి అవకాశం లేదు. డిఎస్సి బయోసైన్స్తో పాటు జేఎల్ బాటనీ, తర్వాత గురుకులాల్, తర్వాత మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఈ కోచింగ్ని ఆన్లైన్ ద్వారా నేను ఈ రామయ్య వాసవి స్టడీ సర్కిల్ ద్వారా ప్రారంభించబోతున్నాను. దానికి మనం ఈ క్లాస్ ప్లస్ యాప్ ఒకటి రామయ్య వాసవి స్టడీ సర్కిల్తో నేను డెవలప్ చేస్తున్నాను. దానికి ఒక 5-6 రోజుల టైం పడుతుంది. కాబట్టి ఆ టైం వరకు, అంటే ఆ యాప్ డెవలప్ అయ్యేంత వరకు నేను మనం క్రితంలో మనకి ఏపీలో నిర్వహించినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి బయాలజీ క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేస్తూ దాని చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్ అండ్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేసేటువంటి ఒక వీడియోని నేను అభ్యర్థులందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాను. దీన్ని చూడాల్సిందిగా మనవి. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాడు. మేము క్రితంలో మనకు వీడియో ద్వారా ఒక 3-4 క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసినాను. ఇది 2వ వీడియో. అయితే దీంట్లో ఇక్కడ ఏమడిగానంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ నెట్ గెయిన్, నెంబర్ ఆఫ్ ఏటీపీ, హౌ మెనీ ద రిలీజ్డ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నాడు క్వశ్చన్. వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడేటువంటి నికర ఏటీపీలు అన్నాడు. దీన్ని చెప్పడానికి క్లాస్ రూమ్లో అయితే నాకు తెలిసి ఒక 10 నుండి 12 గంటల క్లాస్ రూమ్ టైం అవసరమవుతుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే ద ఎంటైర్ రెస్పిరేషన్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఇంక్లూడింగ్ 10th క్లాస్. దాన్ని మొత్తాన్ని నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్, ఆ మొత్తం కాన్సెప్ట్ అభ్యర్థికి ఇంజెక్ట్ చేయాలంటే ఒక 10 నుండి 12 గంటల క్లాస్ రూమ్ కోచింగ్ అవసరమవుతుంది. దాని నుండి ఈ క్వశ్చన్ డెరివేట్ చేసినాడు ఆయన. అయితే వాయు సహిత శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియతో పాటు ఫర్మెంటేషన్, కిణ్వనం, ఈ 3 ఉంటాయి. వాయు సహిత శ్వాసక్రియ అంటే వాట్ ఐ కెన్ సే ద గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ అనేటువంటిది ఎట్లా పోతుంది, ఇది బ్రేక్ డౌన్ ఇంటూ పైరువిక్ యాసిడ్ కదా. పైరువిక్ యాసిడ్ నుండి O2 కనుక లభిస్తే ది అండర్గోస్ ఫర్ క్రెబ్స్ సైకిల్, దెన్ ఆఫ్టర్ ఫాలోస్ టు ఈటీఎస్ అనమాట ఇది. కాబట్టి వాయు సహిత శ్వాసక్రియలో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద aerobic respiration is glycolysis, followed by the Krebs cycle is the second stage, and the ETS is the final at the third stage of the aerobic respiration. Means glycolysis, pyruvic acid, Krebs cycle and ETS collectively known as the mechanism of aerobic respiration. అంటే వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ నుండి పైరువిక్ ఆమ్లం ఏర్పడేటువంటి చర్యను గ్లైకాలసిస్ అంటారు. దీంట్లో 10 మధ్యస్థ జీవరసాయనిక చర్యలు ఉంటాయి. ఆ చర్యలను ఎమ్డన్, మేయరాఫ్ అండ్ పారనాస్ అనేటువంటి శాస్త్రవేత్తలు టోటల్గా దే వాజ్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ టు ద వాట్ ఎవర్ ద మిడిల్ రియాక్షన్స్ ఇన్ బిట్వీన్ ద ఫార్మేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అండ్ గ్లూకోజ్. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి చర్యల్ని మనకు ఎమ్డన్, మేయరాఫ్, పారనాస్ అనేటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. దీన్ని అందుకోసమే ఈఎంపీ పాత్వే అంటారు గ్లైకాలసిస్ని. ఇదంతా గతంలో తెలుసు మనకు. అలాగే క్రెబ్స్ సైకిల్, ఈటీఎస్. వాట్ ద ఈటీఎస్ మీన్స్ ద రిడ్యూస్డ్ NADH2 ఆఫ్ క్రెబ్స్ సైకిల్ అండ్ గ్లైకాలసిస్ ట్రాన్స్ఫర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఆక్సిజోమ్స్. అండ్ ETS what concern here means in mitochondria the surface of oxysome, the NADH2 and FADH2 transfer to the surface of oxysome, and NADH2, either NADH2 or FADH2, undergoes for the formation of ETS, means ATP, under presence of oxygen on the surface of oxysome. దాన్ని ETS అంటారు. అంటే ETS is equal the conversion of ATP from ADP, from NADH2 or FADH2, either NADH2 or FADH2 under presence of oxygen, they converted as ATP. The conversion of ATP from FADH2 or the conversion of ATP from NADH2 under presence of oxygen is known as ETS. ఇది అంటే గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలో క్షేకరణం చెందినటువంటి NADH2, FADH2 ఆక్సిజోమ్లపైకి చేరి ఆక్సిజన్ సమక్షంలో ఏటీపీగా మారడమే ETS అంటే. కాబట్టి ఏమడిగాడైనా అనంటే ఒక గ్లూకోజ్ అణువు మనకు కనుక ఆక్సీకరణం చెందితే ఏర్పడేటువంటి నికర ఏటీపీలన్నీ అన్నాడు. అంటే ఇప్పుడు మన గ్లైకాలిసిస్లో 2 NADH2 ఏర్పడతాయి. ఇదంతా మనకు చదువుకోవాలి క్లాస్ రూమ్లో. దీని ఎనాలిసిస్ కోసం 2 కీగా ఏం కావాలో అదే చెప్తున్నాను. కాబట్టి
ఒక NADH2 2 NADH2 ఏర్పడతాయి. ఎక్కడ గ్లైకాల్స్లో. క్రెబ్స్ వలయంలో ఎన్ని ఏర్పడతాయి NADH2 అంటే 8 NADH2 ఏర్పడతాయి. తర్వాత 2 FADH2 ఏర్పడతాయి అన్నమాట. ఇది అంటే in entire the mechanism of aerobic respiration they are reducing to the 2 NADH2 of the glycolysis and 8 NADH2 from Krebs cycle and the 2 FADH2 from Krebs cycle. What concerned here, the total number of reduced NADH2 are 10, means 8 plus 2, 10 plus 2 FADH2, means what I can say, a single a glucose molecule if it undergoes for oxidization in aerobic respiration, the reduced number of NADH2 including glycolysis and Krebs cycle are 10 NADH2 ఫామ్ అవుతాయి ఇక్కడ అండ్ 2 FADH2s ఆర్ ఫామ్ అవుతాయి. హౌ మెనీ 2 మీన్స్ యూ సీ ఫర్ ఏ సింగిల్ ATP, ఒక ATP కావాలనుకుంటే 2 ఎలక్ట్రాన్లు కావాలండి. NADH2లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 1 NADH2 if it is transfer to the surface of oxysome, they able to form for the 3 ATP. అంటే ఒక ATPకి 2 ఎలక్ట్రాన్లు కావాలి. NADH2లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ఒక NADH = 3 ATPలు అని అర్థం. అంటే మన దగ్గర ఎన్ని NADH ఉన్నాయి గ్లైకాల్స్లో? 2 NADH ఈజ్ ఈక్వల్ అంటే గ్లైకాల్స్లో ఏర్పడేటువంటి NADH2 ద్వారా 3 ATPలే వస్తాయి. 3 కాదు 2 ATPలు వస్తాయి. ఎందుకు 2 ATPలు వస్తాయి అంటే అది ట్రాన్స్పోర్ట్లోనే, అంటే సైటోప్లాజం నుండి అది మైటోకాండ్రియాలోకి రావడానికి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దే లాస్ట్ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే NADH2 if it is belongs to glycolysis, if it is enter for the ETS, what happened in place of 3, they able to form for the 2 ATP due to the loss of pair of electrons in transport from cytoplasm to oxysomes. అంటే మన గ్లైకాలిసిస్ అనేటువంటిది కణద్రవ్యంలో జరుగుతుంది కదా. ఈ కణద్రవ్యంలో ఏర్పడే NADH2 మనకు మైటోకాండ్రియాలోని ఆక్సిజోమ్ పైకి రావడానికి మధ్యలోనే మార్గ మధ్యంలోనే ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. కాబట్టి NADH2 if it is belongs to glycolysis is able to form for the 2 ATP in place of 3 ATP in ETS. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తాన్ని మనం ఎనాలిసిస్ చేసుకోవాలంటే ఈ మొత్తానికి చాలా టైం పడుతుంది. బట్ దీని సరౌండింగ్ ఉండేటువంటి దాన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ మనకు ఒక వాయుసహిత శ్వాసక్రియ అంటే వాయుసహిత శ్వాసక్రియలో టోటల్గా 3 దశలు ఉన్నాయి. ఒకటి గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయం, ETS అంటారు. ఈ గ్లైకాలిసిస్లో డైరెక్ట్ ఫాస్ఫోరైలేషన్ వీఆర్ ఏబుల్ టు ఫార్మ్ ఫర్ ద 4 ATP. అంటే మన గ్లైకాలిసిస్లో ఎన్ని ATPలు ఉన్నాయి? గ్లైకాలిసిస్లో అంటే గ్లైకాలిసిస్లో 4 ATP నేరుగా ఏర్పడతాయి. తర్వాత 2 NADH2 ఏర్పడతాయి కదా. దీస్ 2 NADH2 ఆర్ ఎంటర్ ఫర్ ETS in place of 3 they forms to 2 ATP for a single NADH2, means in place of 3 for NADH2 of ETS from the glycolysis is able to 2 ATP అంటే 4 ATPs వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్రెబ్స్ వలయాన్ని తీసుకున్నప్పుడు ఈ క్రెబ్స్లో మనకి NADH2 ఎన్ని ఉంటాయి? NADH2 ఎన్ని ఉంటాయంటే దీంట్లో 4 + 4 8 NADH2 ఉంటాయి. 8 NADH2 క్రెబ్స్లో ఏర్పడతాయి. అంటే 8 × 3 ATP కాబట్టి మీన్స్ 24 వస్తాయి. తర్వాత డైరెక్ట్ ఫాస్ఫోరైలేషన్లో క్రెబ్స్ వలయంలో 2 ATP ఏర్పడతాయి. ఇక్కడ ఒక 24 ATP ఏర్పడతాయి. ఇక్కడ ఒక 8 ATP ఏర్పడతాయి. ఇది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంది అంటే రెండు FADH2 కూడా ఉన్నాయి కదా. ఒక FADH2 ఈజ్ ఈక్వల్ టు 2 ATP కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ FADH2 ఆర్ 2 జా 4 ATP వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ గ్లూకోజ్ ఆటమ్ ఇప్పుడు ఇది ఎంటర్ ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ATPs ఆర్ 24 4 28 30 plus 38 ATP and consumer number of ATP in aerobic respiration are 2 in glycolysis, means 36 ATPs. So net gain number of ATP in aerobic respiration when a glucose atom if it is undergoes for the oxidization or breakdowning completely under presence of oxygen. అంటే వాయుసహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ అను పూర్తిగా ఆక్సీకరణ చెందుతాయి. ఇది మొత్తానికి చెప్పడానికంటే టైం కావాలి, ఎనాలిసిస్కి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ చిన్న టైంలో నేను తక్కువగా బ్రీఫ్గా ఎనాలిసిస్ చేస్తున్నాను. ఇది క్లాస్ రూమ్ అయితే దీన్ని ఎనాలిసిస్ చేయడానికి మోర్ ఆర్ లెస్ వి రిక్వైర్ ద 10 to 12 hours క్లాస్ రూమ్ టైం కంటిన్యూస్లీ, దెన్ ఓన్లీ ద ఏబుల్ టు గెట్ ద ఏ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్. కాబట్టి వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడే మొత్తం ATPలు 38 అయితే దీంట్లో
the consumed number of ATP in glycolysis. In first and third reactions, just we consume to 2 ATP, means 38 minus 2. Why 2 means net gained means the total number of ATP minus the consumed number of ATP. Then we can get the net gain number of ATP. In aerobic respiration, a glucose atom, if it is undergoes for a breakdown for complete oxidization, they able to form, they able to release to total number of ATPs are 38 and the net gain number of ATPs are 36. ఇది ఈ క్వశ్చన్కు ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అదే అనమాట. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది మనకి ఇప్పుడు దీంట్లో ఆన్సర్ ఏంటి అని అంటే ఇంతకుముందు 2004 కంటే ముందు 40 సాల్స్బరీ అండ్ జెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారని అంటే ద NADH2 which was reduced in glycolysis due to the transport from cytoplasm to మైటోకాండ్రియా దే లూజ్డ్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి అంశం అంటే ఒక ATP ఏర్పడాలంటే ETSలో దే రిక్వైర్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఎలక్ట్రాన్ జంట కావాలి అంటే ఇప్పుడు మనకు చూడండి ఒక NADH2 ఉంది. NADH2 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక FADH2 ఈజ్ ఈక్వల్ టు FADH2 ఈజ్ ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ NADH2 ఆఫ్ గ్లైకాలసిస్ we have the in place of 6 only the 4 electrons. ఎందుకు అంటే ఈ NADH2 గ్లైకాలసిస్లోది కాబట్టి కణద్రవ్యంలో ఉండేటువంటి NADH2 ఇప్పుడు సెల్ అనుకుంటే ఇది మైటోకాండ్రియా అనుకుంటే ఇది ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనుకుంటే ఇది సైటోప్లాజం కాబట్టి గ్లూకోజ్ ఫార్మ్స్ టు పైరువిక్ యాసిడ్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ దే reduced to NADH2 is finally transferred to the oxysome of mitochondria. ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్లలో 2 ఎలక్ట్రాన్లు పోతాయి కాబట్టి the NADH2 if it belongs to glycolysis in ETS they able to form for 4 ATP in place of 6. అది సాల్స్బరీ అండ్ జెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు దాన్ని 2004లో దాన్ని ఎక్స్పెరిమెంటల్లీ దే వాజ్ ప్రూఫ్డ్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే ద NADH2 ఆఫ్ ద గ్లైకాలసిస్ ద 4 ATP. అలాగే మనకి ఇప్పుడు NADH2 తీసుకున్నప్పుడు if it is belongs to Krebs cycle what happened they have to 6 ATP. జనరల్గా ఏదైనా ETSలో ఒక ATP ఏర్పడాలంటే తర్వాత మనకు వస్తుంది ఒక ATP ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్లు కావాలి. అంటే మనకి NADH2లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ATP. కానీ NADH2 ఆఫ్ గ్లైకాలసిస్ అనుకుంటే మాత్రం ఇందులో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి 2 ATP. అలాగే FADH2 we have the 4 electrons. ఇది అంటే ఇది మీకు వింటుంటే ఏదో కన్ఫ్యూజన్స్గా లేకపోతే క్లిష్టంగా డెప్త్గా అనిపిస్తుండవచ్చు. బట్ క్లాస్ రూమ్లో ఇది మొత్తం కాన్సెప్ట్ ఓరియంటేషన్ కాబట్టి రెస్పిరేషన్, వాట్ ఈజ్ రెస్పిరేషన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఎరోబిక్ ఏంది, ఎనరోబిక్ ఏంది, ఫర్మెంటేషన్ ఏంది, ఫర్మెంటేషన్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఏమిటా టైప్స్ అంటే మనకు దాంట్లో ఉన్నటువంటి టైప్స్లో మనకు ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఉంది, బిట్రిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ఉంది, ఎస్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ ఉంది. ఇట్లా we have the types of fermentations are there. అయితే ఇది ఏంది ఫర్మెంటేషన్ అంటే ద ఎనరోబిక్ రెస్పిరేషన్ if it takes place under presence of microbes. అంటే వాయు సహిత శ్వాసక్రియ సూక్ష్మజీవుల సమక్షంలో జరిగితే దాన్ని కిణ్వనం అంటారు. అంటే ఈ మొత్తం లెసన్ని మనం అభ్యర్థికి ఇంజెక్ట్ చేయడానికి ఇన్ క్లాస్ రూమ్ వి రిక్వైర్డ్ ఇన్ బిట్వీన్ 10 to 12 hours కంటిన్యూస్ క్లాస్ రూమ్ టైం. తర్వాత దీంట్లో ఏది ఇచ్చిన కాన్సెప్ట్ ఓరియంటేషన్ లెసన్స్ ఇవి. అంటే డిఎస్సిలో ఇచ్చినటువంటి సిలబస్లో 40% కాన్సెప్ట్ ఓరియంటేషన్ లెసన్స్ ఉన్నాయి. ఏందా 40% అంటే ఎంటైర్ ప్లాంట్ ఫిజియాలజీ ఈజ్ ద కాన్సెప్ట్ ఓరియంటేషన్. సెల్ బయాలజీ కూడా మనకు సెల్ డివిజన్ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్. అలాగే మనకి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మనకు కాన్సెప్ట్ ఓరియంటేషన్ టాపిక్స్ ఉన్నాయి. మార్ఫాలజీ ఉంది, ఈజ్ బై హార్డ్ ఓరియంటేషన్. దాంట్లో ఏమి ఇచ్చిండో అదే చదవాలి. పిచ్చిగా ఇష్టం వచ్చింది చదవడానికి వీల్లేదు. అలాగే అనాటమీ కావచ్చు, లేదంటే మార్ఫాలజీ కావచ్చు, మనకి ఇచ్చినటువంటి కొన్ని యూనిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు బై హార్డ్ ఓరియంటేషన్. తర్వాత ఒక 40% క్రియేటివిటీ ఏంటంటే అదే చెప్పినాను కదా, డెరివేటివ్ మెథడ్లో ఉంటాయి. కాబట్టి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్గా ఒక 9 యూనిట్స్ ఉన్నాయి. ఆ 9 యూనిట్స్ని మనం చాలా జాగ్రత్తగా క్లాస్ రూమ్లో మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్ ఏది ఇచ్చినా దాన్ని చేయడానికి పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఈ క్వశ్చన్. అలాగే దీని తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం.
ఇది చూడండి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అనాటమీ. స్టీలార్ ఎవల్యూషన్ అని మనకు ఒక సిద్ధాంతం ఉంది. జనరల్గా డిఎస్సిలో ఇవన్నీ నేర్చుకోవడానికి చెప్పేటువంటి లెక్చరర్స్ కూడా కొంచెం దీన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అనాటమీలో ఏమి ఇచ్చినారంటే అడ్డుకోతలు ఇచ్చినాడు, సెక్షన్ కటింగ్స్ అంటాం కదా. దీంట్లో మనకు ఏకదళ బీజ కాండం, ద్విదళ బీజ కాండం, ఏకదళ బీజ వేరు, ద్విదళ బీజ వేరు, తర్వాత ద్విదళ బీజ పత్రం, వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ సెక్షన్స్ ఉన్నాయి మనకు. అనాటమీ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ దీన్ని మనం ఏమంటామనంటే ద రింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద వాస్క్యులర్ బండిల్స్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద అన్నాడు. అంటే వలయాకారంలో ఉంటాయి నాళికాపుంజాలు. నాళికాపుంజాలు వలయాకారంలో ఉండేది ఎక్కడ అనంటే ద్విదళ బీజ కాండం. ద్విదళ బీజ కాండంలో నాళికాపుంజాలు వలయాకారం. వలయాకారమే యూ స్టీల్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని స్టీలార్ రెవల్యూషన్ అంటారు. దీన్ని చెప్పడానికి కూడా ఒక 5-6 గంటల క్లాస్ రూమ్ టైం పడుతుంది. అంటే మనకు ప్రసరణ స్తంభ పరిణామక్రమం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ప్రసరణ స్తంభంలో జనరల్గా మనకు ద కోర్ పోర్షన్ ఆఫ్ ద స్టీల్ ఈజ్ సరౌండింగ్ ఈజ్ ప్లేస్డ్ బై జైలం, సరౌండెడ్ బై ఫ్లోయం అంటారు. ఇది అనమాట స్టీల్ అంటే. స్టీల్ ఇన్ ద సెన్స్ ద కోర్ పోర్షన్ ఆఫ్ ద స్టీల్ ఈజ్ ప్లేస్డ్ బై జైలం అండ్ సరౌండెడ్ బై ఫ్లోయం. ఇది ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రిమిటివ్, ఈజ్ నథింగ్ బట్ ప్రోటో స్టీల్ అంటారు. చొక్కిగా జనరల్గా ఏదో డిస్కస్ చేస్తున్నాము, ఇది క్లారిటీగా చెప్పాలంటే టైం పడుతుంది. కాబట్టి ప్రోటో స్టీల్. అండ్ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ బై ద ఎవల్యూషన్ ఆఫ్ ద స్టీల్, వాట్ హ్యాపెండ్ ద a core portion of the steel is placed by medulla and followed by xylem, followed by phloem, and followed by pericycle, and followed by endodermis, and followed by cortex, and followed by epidermis. ఇది విధానం. కాబట్టి all these are the layers whichever takes place when you are taking the small section cutting from the stem or the root. ఇవి ఉంటాయి. దీంట్లో ఎపిడర్మిస్ కానీ, కార్టెక్స్ కానీ, ఎండోడర్మిస్ కానీ, ఫాలోడ్ బై పెరిసైకిల్, ఫాలోడ్ బై ఫ్లోయం, ఫాలోడ్ బై జైలం, ఫాలోడ్ బై స్టీల్, ఐ థింక్ మెడుల్లా, ఇట్లా ఉంటుంది. అంటే మనం దీంట్లో ఏం చూడాలి అని అంటే చూడండి, ఇప్పుడు పెరిసైకిల్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ స్టీల్. అంటే పెరిసైకిల్ అండ్ ఫాలోడ్ బై ఫ్లోయం, ఫాలోడ్ బై xylem, ఫాలోడ్ బై medulla. Means in steel, in a developed plant, if you are going to observe to the steel, how many layers we can concern here means the outermost layer of steel is nothing but the pericycle. Means what is the outermost layer of steel means pericycle. Where from the steel starts means from pericycle. And followed by phloem, and followed by xylem, and followed by medulla. ఇది అన్నమాట. కాబట్టి ప్రసరణ స్తంభంలో అన్నిటికంటే వెలుపల ఉండేటువంటి పొర ఏంది అంటే పరిచక్రం. The lateral roots becomes arising from the pericycle. ఇది దీన్ని ఫాలోడ్ బై ఎండోడర్మిస్ అంటారు. ఎండోడర్మిస్ ఇస్ ద ఇన్నర్మోస్ట్ లేయర్ ఆఫ్ కార్టెక్స్ అండి, ఇది కార్టెక్స్. అండ్ ఎపిడర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ కార్టెక్స్. అంటే కార్టెక్స్ అనేటువంటిది అవుటర్ మోస్ట్ లేయర్గా అంటే ఎపిడర్మిస్గా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ కార్టెక్స్ కెన్ బి ఫార్మ్స్ టు ఎండోడర్మిస్. ఎండోడర్మిస్, ఎపిడర్మిస్ ఈ రెండు కూడా కార్టెక్స్లో పొరలు. మీన్స్ కార్టెక్స్లో 3 ఉన్నాయి. ఎపిడర్మిస్ ఉంది, ఎండోడర్మిస్ ఉంది, కార్టెక్స్ ఉంది. కార్టెక్స్ అనేటువంటిది ఇరువైపులా ఎక్స్పాండ్ అవుతుంది. వెలుపల వైపుకి అయితే ఎపిడర్మిస్ అంటారు, లోపల వైపుకి అయితే ఎండోడర్మిస్ అంటారు. ఎండోడర్మిస్ ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్, ఎపిడర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ కార్టెక్స్ అంటారు. అలాగే ఈ స్టీల్ని తీసుకున్నప్పుడు స్టీల్లో అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ పెరిసైకిల్, ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇస్ xylem. కాబట్టి ఇక్కడ దీన్ని మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు అనాటమీని తీసుకున్నప్పుడు దీంట్లో యూ స్టీల్ అంటాం. అంటే డైకాట్ స్టెమ్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం మొత్తం తీసుకుంటే ఇట్లా ఉంటుంది కదా, ఇది ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్ అండ్ పెరిసైకిల్, ఫ్లోయం, xylem ఇట్లా ఉంటుంది. ఈ భాగం తీసుకుంటారు మొత్తం కాకుండా. ఈ భాగాన్ని తీసుకుంటే దీన్ని మనం అనాటమీలో చూపిస్తాం. అంటే దీంట్లో ఏంది అంటే స్టీల్ని తీసుకున్నప్పుడు ఈ స్టీల్లో xylem ఉంటుందండి, ఇది xylem. ఈ xylemలో ఏముంటాయంటే xylem స్ట్రాండ్స్ ఉంటాయి. ఇది xylem, ఇది మనకు ఇది xylem, ఇది మెడుల్లా, ఇది ఫ్లోయం అనుకోండి. ఇప్పుడు ఈ xylemలో ఏముంటాయంటే xylem స్ట్రాండ్స్ ఉంటాయి. ఏంటిది xylem స్ట్రాండ్ అని అంటే ఇప్పుడు చూడండి, మోనోకాట్ ఉంది, మోనోకాట్ రూట్ తీసుకోండి. మోనోకాట్ రూట్లో xylem అనేటువంటిది మీన్స్ మెడుల్లా ఈజ్ ఎక్స్పాండింగ్, మీన్స్ లార్జ్ మెడుల్లా ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ మోనోకాట్ రూట్. అంటే ఏకదళ బీజ వేరుని తీసుకోండి. ఏకదళ బీజ వేరు యొక్క లక్షణం ఎట్లా గుర్తుపెడతాం అంటే దీంట్లో మెడుల్లా లార్జ్ ఉంటుంది అనమాట, పెద్ద దెబ్బ.
దాని తర్వాత జైలం, దాని తర్వాత ఫ్లోయం. డైకాట్ రూట్ని తీసుకున్నప్పుడు దాంట్లో స్మాల్ మెడుల్లా ఉంటుంది అనమాట. ఇది చూసుకోవాలి, చిన్న డయాగ్నోస్టిక్ ఫీచర్ అనమాట. ద్విదళ బీజ వేరుని తీసుకున్నప్పుడు మనం మైక్రోస్కోప్ కింద చూస్తే ద్విదళ బీజ వేరులో ఈ దవ్వ చిన్నగా తక్కువ పరిమాణంలో ఉంటుంది, ఉంటే అది ద్విదళ బీజ వేరు. అలాగే ఇప్పుడు ఈడ ఏకదళ బీజ వేరుని తీసుకున్నప్పుడు ఏకదళ బీజ వేరు అంతర్నిర్మాణంలో మనకేం కనిపిస్తుంది అని అంటే లార్జ్ మెడుల్లా. మెడుల్లా అంటే దవ్వ బాగా విస్తరించినటువంటి దవ్వ మనకి ఏకదళ బీజ వేరులో ఉంటుంది, కాండంగా. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇంకా కొంచెం ముందుకు పోతే ఏం జరుగుతుంది, ఏం గమనించవచ్చు దీంట్లో ఇటు చూడండి. ఇప్పుడు దీంట్లో మనకు దవ్వను తీసుకున్నప్పుడు ఇట్లా ఉంటే ఏకదళ బీజ వేరు, ఇట్లా ఉంటే ద్విదళ బీజ వేరు. ఇప్పుడు ఈ దవ్వ వెలుపల ఏముంటుందంటే అదే జైలం ఉంటుంది. జైలంలో ఇది జైలం. ఇప్పుడు జైలంలో ఏముంటాయి అంటే జైలం స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. స్టాండ్స్ అంటే జైలం స్టాండ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు. జైలం స్టాండ్ని ఒకవేళ ఒకటే ఉంటే దీన్ని మోనార్క్ అంటారు. ఒకవేళ 2 జైలం స్టాండ్స్ ఉంటే డయార్క్ అంటారు. ఒకవేళ 3 ఉంటే ట్రయార్క్ అంటారు. ఒకవేళ 4 ఉంటే టెట్రార్క్ అంటారు అనమాట. 4, 5 ఉంటే పాలియార్క్ అంటాం. అంటే ఏంది ఇక్కడ జైలం స్తంభాలు అంటే దారు స్తంభాల యొక్క సంఖ్యను మనం 1 ఉంటే మోనార్క్ అని, 2 ఉంటే డయార్క్ అని, 3 ఉంటే ట్రయార్క్ అని, 4 ఉంటే టెట్రార్క్ అని, 5 ఉంటే పాలియార్క్ అని, 5 కంటే ఎక్కువ ఉన్నా పాలియార్క్ అని అంటారు. అంటే లార్జ్ మెడుల్లా ఉంటుంది. లార్జ్ మెడుల్లా అంటే మనకు ఏకదళ బీజ వేరులో మెడుల్లా పెద్దగా ఉంటుంది. దాని వెలుపల ఉండేటువంటి జైలం స్ట్రాండ్స్ పాలియార్క్ అంటే 5 నుండి 8 ఉంటాయి. దీంట్లో ఏముంటాయి? జైలం స్టాండ్ ఇట్లా తీసుకున్నప్పుడు ఈ జైలం స్టాండ్లో ఏముంటాయి అంటే దారు కణాలు ఉంటాయి. దారు కణములు అంటే జైలం స్టాండ్లో దీంట్లో మనకు జైలం ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ జైలం ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ జైలం స్టాండ్లోనే ఉంటాయి. అంటే జైలం స్టాండ్లో మనకి ఏమున్నాయి? జైలం ఎలిమెంట్స్ ఉన్నాయి. జైలం ఎలిమెంట్స్ ఇప్పుడు చూడండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు జైలం ఉంది. ఈ జైలంలో మనకి ఏమున్నాయనంటే ఇది మెడుల్లా, ఇది జైలం. దీంట్లో ఒక్కటే స్టాండ్ ఉంది, మోనార్క్ అంటాం. ఒకవేళ 2 స్టాండ్స్ ఉన్నాయి, డయార్క్ అంటాం. ఇది ఈ స్టాండ్ని తీసుకున్నప్పుడు ఈ స్టాండ్లో ఏముంటాయంటే ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏం ఎలిమెంట్స్ ఉంటాయంటే జైలం ఎలిమెంట్స్ ఉంటాయి. జైలం ఎలిమెంట్స్ ఏంటంటే ప్రోటోక్జైలం, మెటాక్జైలం. ఇట్లా ప్రోటోక్జైలం అంటే యంగ్ జైలం ఎలిమెంట్, మెటాక్జైలం అంటే ఇది ఓల్డ్ ఏజ్డ్ జైలం ఎలిమెంట్. దీన్ని చెప్పడానికి చాలా టైం పడుతుంది, బట్ ఇచ్చిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాను నేను అంటే ఈ జైలం అనేటువంటి స్టాండ్ అంటే దారు స్తంభం ఒకటి ఉంటే మోనార్కు 2 ఉంటాయి. దారు స్తంభంలో దారు మూలకాలు ఉంటాయి. దారు మూలకాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి ప్రోటోక్జైలం, మెటాక్జైలం. ప్రోటోక్జైలం అంటే ప్రథమ దారు కణం, అంత్యదారు కణం ఇవి. కాబట్టి ఇప్పుడు జైలం స్టాండ్ ఎట్లుంది? జైలం స్టాండ్ ఏమనుకుంటున్నాం మనం? జైలం స్టాండ్ ఎట్లుంది అనుకుంటున్నామంటే ఇప్పుడు జైలం, దీంట్లో స్టాండ్, ఇది దవ్వ, దీంట్లో జైలం స్టాండ్, ఇది పెరిసైకిల్, అవును కదా, ఇది మెడుల్లా, ఇది పెరిసైకిల్. ఈ జైలం స్టాండ్లో జైలం ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఉంది జైలం స్టాండ్, ఇది మెడుల్లా, ఇక్కడ ప్రోటోక్జైలం, ఇది మెటాక్జైలం, ఇది. ఇప్పుడు ఇంకా ఇది మెడుల్లా, ఇది జైలం స్టాండ్, ఇది పెరిసైకిల్ అనుకోండి. ఇది పెరిసైకిల్ అంటే జైలం పైన ఫ్లోయం, తర్వాత పెరిసైకిల్. ఇది అంటే పరిచక్రం. ఇప్పుడు ఇక్కడ ప్రోటోక్జైలం ఇటు ఉంది. And the protoxylem, the arrangement of protoxylem in xylem strand towards pericycle, the condition of xylem is exact. బాహ్య ప్రథమదారుకము అంటారు. అంటే ప్రథమదారుకం యొక్క స్థితిని బట్టి, ప్రథమదారుకం యొక్క పొజిషన్ని బట్టి మనం దాని యొక్క దారు స్థితిని అంచనా వేస్తాం. ఫస్ట్ దారు స్థితిని చూడాలంటే దారు స్తంభాలు ఎన్ని ఉన్నాయి చూడాలి.
దారు స్తంభాలలో దారు మూలకాలు ఎట్లున్నాయి చూడాలి. ఈ దారు స్తంభంలో దారు మూలకం దెబ్బ వైపు ఉంటే దాన్ని ఎండార్క్ అంటారు. అంతర్దారుకం, అంతర్ప్రథమ దారుకం, ఎండార్క్. ఒకవేళ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది ఎండార్క్, ఇది ఎగ్జార్క్. అంటే ప్రథమ దారుకము మనకు దవ్వ వైపు ఉంది, ఇక్కడ ప్రథమ దారుకము పరిచక్రం వైపు ఉంది. ప్రథమ దారుకం పరిచక్రం వైపు ఉంటే దాన్ని ఎగ్జార్క్ అంటారు. ప్రథమ దారుకం దవ్వ వైపు ఉంటే దాన్ని ఎండార్క్ అంటారు. ఎండార్క్ అనేటువంటిది ఇది స్టెమ్ యొక్క క్యారెక్టర్. ఎగ్జార్క్ అనేటువంటిది ఇది వేరు యొక్క క్యారెక్టర్. అంటే వేరులో ప్రథమ దారుకం అనేటువంటిది ఎగ్జార్క్. అంటే వేరు యొక్క అంతర్నిర్మాణంలో బాహ్య ప్రథమ దారుకము. ప్రథమ దారువు మనకి ఎటువైపు ఉంటుంది అని అంటే ప్రథమ దారువు పరిచక్రం వైపు ఉంటుంది. ప్రథమ దారువు పరిచక్రం వైపు ఉంటే దాన్ని ఎగ్జార్క్ అంటారు. అన్ని వేర్లలో కూడా ఒక ఈక్విజిటం తప్ప అన్ని వేర్లలో కూడా మనకు ప్రథమ దారుకం మనకు ఎగ్జార్క్ అయితే వేరు యొక్క అంతర్నిర్మాణం అని అర్థం. అంటే ఇది ఎగ్జార్క్ అయ్యి ఉండి లార్జ్ మిడిల్లా ఉంటే అది డెఫినెట్గా మనకు మోనోకాట్ రూట్ అని గుర్తుపట్టాలి. అంటే దీంట్లో ఈ అంతర్నిర్మాణాలు 5 ఉన్నాయండి. ఈ 5 అంతర్నిర్మాణాల్లో జనరల్గా మనకు కొంచెం కన్ఫ్యూజెస్గా ఉంటుంది. కాబట్టి ఈ అంతర్నిర్మాణాలను మనం అధ్యయనం చేయడానికి ఒక 5 నుండి 10 గంటల క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకుంటే ఆన్లైను ఆఫ్లైను ఏ లైన్ అయినా కూడా మనం దీన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి నోట్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవ్రీ డిఎస్సిలో, ఎవ్రీ మోడల్ స్కూల్స్లలో, ఎవ్రీ జైల్స్లో ఈ క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకని చాలామంది అభ్యర్థులకు దీనిపైన అవగాహన తక్కువ ఉంటుంది. అందుకని ఎక్కడైతే అభ్యర్థికి పూర్ మేనేజ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే అభ్యర్థి పూర్గా ఉంటాడో సబ్జెక్ట్లో అక్కడ క్వశ్చన్ రేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి 20% క్వశ్చన్స్ కూడా ఎక్కడెక్కడ రేజ్ అవుతాయో మనం ముందు వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ద ఎగ్జార్క్ కండిషన్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ రూట్, ఎండార్క్ కండిషన్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ స్టెమ్, మీసార్క్ కండిషన్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ లీఫ్. ఈ 3 అంటే పత్రాన్ని తీసుకున్నప్పుడు పత్రం అంతర్నిర్మాణంలో మధ్య ప్రథమ దారుకం, వేరుని తీసుకున్నప్పుడు వేరులో బాహ్య ప్రథమ దారుకం, కాండం తీసుకున్నప్పుడు కాండంలో అంతర్ప్రథమ దారుకం. కాబట్టి ఈ స్టీలా రెవల్యూషన్ అంటే ప్రసరణ స్తంభ పరిణామ క్రమము అనేటువంటిది ఒక సిద్ధాంతం. ఇది మనకు ఈ సిలబస్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిఎస్సిలో జనరల్గా 10వ తరగతి సిలబసే అనుకుంటారు. 10వ తరగతి కాదు, ఇంటర్ కాదు. ఇది ఎంట్రన్స్ అనేటువంటిది ఒక లాంగ్వేజ్. ఇప్పుడు ఎంసీఏ చేసిన ఆయన ఒరాకిల్ నేర్చుకుంటాడు. ఎంసీఏ చేసిన ఆయనకు ఒరాకిల్తో ఏం పని? ఎంసీఏ చేసిండు, లేదంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిండు, మళ్ళీ ఆయన లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? అంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది సబ్జెక్ట్, కానీ ప్రోగ్రామ్స్ స్పెషల్గా ఉంటాయి. అంటే నేనేమంటాను, ఇక్కడ ఎంట్రన్స్కు నువ్వు ఎంత ఎక్స్పర్టైజేషన్ ఉన్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంట్రన్స్లో నేర్చుకునేటువంటి విధానం కావచ్చు, ఎంట్రన్స్లో అడిగేటువంటి క్వశ్చన్ విధానం కావచ్చు, అదొక లాంగ్వేజ్ లాగా ఓ పర్మనెంట్ స్పెషల్ ట్రాక్. అది ఖచ్చితంగా దాన్ని మనం అవపోసన పడితేనే సక్సెస్ రేట్ పెరుగుతుంది. అందుకని ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇట్ ఈజ్ ఎ స్టీలా రెవల్యూషన్. ఇన్ స్టీలా రెవల్యూషన్ చాలా ప్రోటోక్సైలం అని, లేకపోతే మన ప్రోటోస్టీల్ అని, సైఫనోస్టీల్ అని, సొలనోస్టీల్ అని, డిక్టియోస్టీల్ అని, ఇట్లా మనకు ప్రసరణ స్తంభంలో రకాలు ఉన్నాయి. అలాంటప్పుడు బాగా అభివృద్ధి చెందినటువంటి ద్విదళ బీజ కాండంలో ఉండేటువంటి నాళికా పుంజాలు, అంటే లీఫ్ ట్రేస్ అని, లీఫ్ గ్యాప్ అనేటువంటి ఒక 2 అంశాలు ప్రసరణ స్తంభాన్ని విడగొడతాయి. ఎట్లా విడగొడతాయి? నాళికా పుంజాలుగా విడగొడతాయి. కాబట్టి ఈ నాళికా పుంజాలు వలయాకారంలో అమరి ఉంటే దాన్ని యూస్టీల్ అంటారు. ఇన్ ఆల్ డైకాట్ ప్లాంట్స్ వీ కెన్ సీ ద కండిషన్ ఆఫ్ ద వాస్క్యులర్ బండిల్స్ ఇన్ డైకాట్ ఈజ్ యూ షేప్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ వీ కెన్ సీ. అంటే ద్విదళ బీజ కాండంలో ఉండేటువంటి నాళికా పుంజాలు యు ఆకారంలో అమరి ఉంటాయి. కాబట్టి దీన్ని యూ స్టీల్ అంటారు. అలాగే ఏకదళ బీజాన్ని తీసుకున్నప్పుడు ఏకదళ బీజ కాండంలో ద ఎంటైర్ ద వాస్క్యులర్ బండిల్స్ ఆర్ స్కాటర్డ్ ఇన్ అనాటమీ. అంటే మనకు ద్విదళ బీజ కాండ నిర్మాణంలో నాళికా పుంజాలు వెదజల్లబడినట్లుగా ఉంటాయి. దాంట్లో అంతర్చర్మం అని పరిచక్రం అనేటువంటి భేదం లేదు. అందుకోసమే పరిచక్రం నుండి పార్శ్వవేర్లు ఏర్పడతాయి. కాబట్టి ఏకదళ బీజ వేరులో మనకు పార్శ్వ వేర్లు ఏర్పడే అవకాశం లేదు డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ పెరిసైకిల్. కాబట్టి ఈ పెరిసైకిల్ అంతర్నిర్మాణం లేదు. కాబట్టి వాట్ ఐ కెన్ సే ద వాస్క్యులర్ బండిల్స్ ఆర్ స్కాటర్డ్ ఇన్ కండిషన్. కాబట్టి ద్విదళ బీజ కాండం తీసుకున్నప్పుడు, ఏకదళ బీజ కాండం తీసుకున్నప్పుడు దాంట్లో నాళికా పుంజాలు వెదజల్లబడినట్లుగా ఉంటాయి. వెదజల్లబడినట్లుగా ఉండేటువంటి నాళికా పుంజాలని అటాక్టోస్టీల్ అంటారు. ఈ అటాక్టోస్టీల్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్. అట్లాగే యూస్టీల్ అనేటువంటిది ఈజ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ డైకాట్ స్టెమ్. ఇది మనకు క్రితంలో క్వశ్చన్ రూపంలో ఇచ్చినాడు. దీన్ని టోటల్గా మనం ఏం చేయాలి అంటే నేర్చుకోవాలనుకుంటే దీంట్లో మనకి ఇంకా చాలా డెప్త్నెస్ అవసరం.
దీన్ని అధ్యయనం చేయడానికి మనం క్లాస్ రూమ్లో అంటే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే తప్ప ఈ క్వశ్చన్స్కు ఇప్పుడు నేను మామూలుగా మోడల్ పేపర్ కాదు ఇది. ఏపీలో మొన్న నిర్వహించినటువంటి డిఎస్సి పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్స్ అంటే చూడండి, ఇక్కడ మొనాస్కస్ పర్ప్యూరియస్ అన్నారు. సైక్లోస్పోరిన్ ఏ ఈజ్ యాంటీబయాటిక్, ఏ థర్డ్ జనరేటివ్ యాంటీబయాటిక్ అంటాం దీన్ని. కాబట్టి సాకరోమైసిస్ సర్వీసే, ట్రైకోడర్మా పాలిస్పోరియం, క్లోస్ట్రిడియం బ్యూటెరికం, దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇంపార్టెన్స్లన్నింటినీ మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకని ఎప్పుడు ఇదే క్వశ్చన్ అడగడు కదా, ఒకసారి దీని ఇంపార్టెన్స్ అడగచ్చు, ఒకసారి దీన్ని అడగచ్చు. సాకరోమైసిస్ సర్వీసే ఉంది. దీన్ని మనం బేకరీ ఈస్ట్ అంటారు, బ్రూవరీ ఈస్ట్ అంటారు. ఆల్కహాలిక్ ఇండస్ట్రీస్లో ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్లో వాడేటువంటి మనకు ఈస్ట్ స్పీసీస్. అంటే ఈస్ట్లో మనకు 42 స్పీసీస్ ఉన్నాయి. ఈస్ట్లో 42 జాతులు ఉన్నాయి. ఈస్ట్లో ఈ 42 జాతుల్లో సాకరోమైసిస్ సర్వీసే అనేటువంటి దాన్ని ఆల్కహాలిక్ పరిశ్రమలో, బ్రూవరీస్లో లేకపోతే బేకరీస్లో వాడతారు. అంటే ఈ సాకరోమైసిస్ సర్వీసే ద్వారా వచ్చినటువంటి ఆల్కహాల్ని ఏం చేస్తారంటే మనకు ఔషధ, ఆహార, వైద్య, వైజ్ఞానిక, ఇంధన అన్ని రంగాల్లో ఆల్కహాల్ని వాడతారు. నీరు తర్వాత అత్యంత మంచి ద్రావణి ఆల్కహాల్, అన్నిటిని తనలో కరిగించుకునేటువంటి ధర్మం దీనికి ఉంది. కాబట్టి మనం ఆల్కహాల్ని అన్నిట్లో అగ్రికల్చర్లో వాడతారు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో వాడతారు, మెడిసిన్ ఇండస్ట్రీలో వాడతారు, కాకపోతే మనకు ఫ్యూయల్స్ ఇండస్ట్రీలో వాడతారు, ఫుడ్ ఇండస్ట్రీలో వాడతారు. అన్ని రంగాలలో ఈ ఆల్కహాల్ని వాడతారు. కాబట్టి ద ఫర్మెంటేషన్ మీన్స్ ద లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ద ఆల్కహాల్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద మెథడ్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్. ఈ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్లో వాడేటువంటి మనకు ఈస్ట్ జాతి సాకరోమైసిస్ సర్వీసీ, అలాగే క్లోస్ట్రిడియం బ్యూటెరికం. దీన్ని మనకు కిణ్వనంలో రకరకాలు ఉన్నాయని అనుకున్నాం. ఈ బ్యూటెరిక్ ఆమ్ల కిణ్వనంలో దీన్ని క్లోస్ట్రిడియం బ్యూటెరికం వాడతారు. అలాగే దీంట్లో క్లోస్ట్రిడియం బొటులైనం అని ఇంకోటి ఉందండి. ఇది ఫుడ్ పాయిజన్కు దారితీస్తుంది. అంటే మైక్రోబయాలజీ అనేటువంటి ఒక అంశంలో మనకు 5 టాపిక్లు ఇచ్చినాడు. ఈ మైక్రోబయాలజీ అంటే మైక్రోబియల్ వరల్డ్ అన్నాడు. సూక్ష్మ జీవ ప్రపంచం అన్నాం. దీన్ని మనం మరో ప్రపంచంలాగా, మనం మరో ప్రస్థానంలాగా, మహాప్రస్థానం ఉంది, మరో ప్రస్థానం ఇది మహాప్రస్థానం కాదు, మహాప్రస్థానం లాంటి మరో ప్రస్థానమే మైక్రోబయాలజీ. దీన్ని మనం సూక్ష్మ జీవ ప్రపంచం అంటారు. దీంట్లో బ్యాక్టీరియా హ్యావ్ ద లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఎకనామిక్ సోర్స్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ వాట్ వీ రిక్వైర్ అండ్ ఎంటైర్ ద యాంటీబయాటిక్స్. అంటే సుమారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 10,000 రకాల యాంటీబయాటిక్స్ని ఆవిష్కరించినారు. దీంట్లో మొదటి ఫంగి నుంచి వస్తే స్టెప్టోమైసిస్ అనేటువంటి యాంటీబయాటిక్, స్టెప్టోమైసిస్ గ్రేసియస్ అనేటువంటి బ్యాక్టీరియా అని వాక్స్మన్ అనేటువంటి శాస్త్రవేత్త 1970s ఆవిష్కరించినాడు. ఆ వాక్స్మన్ ఆవిష్కరించినటువంటి స్టెప్టోమైసిన్ని సెకండ్ వరల్డ్ డ్రగ్ అంటారు. దాన్ని మనం టీబీ కంట్రోల్లో, టీబీ వ్యాధి చికిత్సలో దాన్ని స్టెప్టోమైసిన్ వాడుతున్నారు. అది థర్డ్ జనరేటివ్గా రిఫాంపిసిన్ అనేటువంటి జనరేటివ్, అంటే థర్డ్ జనరేటివ్గా డెవలప్ చేయబడింది యాంటీబయాటిక్ లాగా. అంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 రకాల యాంటీబయాటిక్స్ని ఆవిష్కరిస్తున్నారు. అంటే ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటి అంశం కూడా డిఎస్సి టాపిక్లో ఉన్నది. ఈ యాంటీబయాటిక్స్ సంబంధించినటువంటిదే ఈ స్టెప్టోమైసిస్. అంటే క్లాస్ట్రిడియం బ్యూటెరికం, క్లాస్ట్రిడియం బొటులైనం కెన్ బి కాజెస్ టు ద ఫుడ్ పాయిజన్. ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఇది. అలాగే విషపూరితమైనటువంటి బ్యాక్టీరియాలు, విషరహితమైనటువంటి బ్యాక్టీరియాలు, ఇట్లా మనకు మానవాళికి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, ఇదంతా మనకు మైక్రోబియల్ వరల్డ్లో చూసుకోవాలి. దాంట్లో ఏమి బ్యాక్టీరియా ఉంది, వైరస్ ఉంది, తర్వాత శైవలాలు, శిలీంధ్రాలు, అలాగే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోటోజోవా అన్నాడు. ఈ 5 కలిపి మనకు మైక్రోబయాలజీగా పెట్టినాడు. ఈ 5 నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. ఒక క్వశ్చన్కు ½ మార్క్. కాబట్టి అంటే ఫ్రమ్ ద మైక్రోబియల్ వరల్డ్ అండ్ డిఎస్సి అండ్ ఎగ్జామినేషన్ వీఆర్ గెటింగ్ ద 2.5 మార్క్స్. ఇది నేర్చుకోవడానికి. దీంట్లో జనరల్ క్యారెక్టర్స్ అంటున్నాడు. జనరల్ క్యారెక్టర్స్ అంటే ఏంది అంటే దాని హ్యాబిచువాలిటీ, అంటే హ్యాబిటేట్ అంటాం, ఉనికి. తర్వాత ద క్లాసిఫికేషన్, తర్వాత సెల్ స్ట్రక్చర్, తర్వాత రీప్రొడక్షన్, తర్వాత న్యూట్రిషన్, తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోబ్స్, అంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వైరస్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మనకు ఫంగి. ఇట్లా మనకు దీంట్లో అడిగినాడు. అయితే దీంట్లో ట్రైకోడెర్మా విరిడే ఉంది. ఇప్పుడు చూడండి, ట్రైకోడెర్మా విరిడే అంటారు. దీన్ని సీడ్ ప్యూరిఫికేషన్లో వాడతారు.
సీడ్ ప్యూరిఫికేషన్లో వాడతారు. అంటే విత్తన శుద్ధి ఎట్లా చేస్తారు ఇది అని అంటే, ఇది ఏంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసి మనకు స్మట్ ఉంది. స్మట్ అంటే కాటుక తెగులు అంటాం. రస్ట్ డిసీజ్ ఉంది కదా, రెడ్ రస్ట్ ఉంది, బ్లాక్ రస్ట్ ఉంది. బ్లాక్ రస్ట్నే స్మట్ అంటాం కదా. కాబట్టి ఈ బ్లాక్ రస్ట్ డిసీజ్ తీసుకున్నప్పుడు ఇది ఏంటంటే సీడ్ బార్న్ అనమాట, విత్తనంతో వస్తుంది. అంటే ఈ ఈ ఈ ఈ స్మట్ డిసీజ్ని కలుగజేసేటువంటి శిలీంధ్రము విత్తనంలోనే ఉంటుంది. అది విత్తనాన్ని మనం నాటిన తర్వాత మొక్క అవుతుంది. మొక్క అయ్యేంత వరకు కూడా దాని లక్షణాలు ఏం బయటపడవు. ఎప్పుడైతే ఇన్ఫ్లోరసెన్స్ వస్తుందో ఆ ఇన్ఫ్లోరసెన్స్లో దాంట్లో మనకు ఓవరీ, ఫ్లవర్లోని ఓవరీ పైకి పోయి దాంట్లో స్పోర్ ఫామ్ చేసి దాన్ని ఫర్టిలైజర్ లేకుండా, సీడ్ ఏర్పడకుండా, కంకి ఏర్పడకుండా సర్వనాశనం చేస్తుంది. అయితే దీని లక్షణాలు ఇన్ఫ్లోరసెన్స్ వరకు హిడెన్గా ఉంటాయి, రెసెసివ్గా ఉంటాయి, బయటకు రావు. కాబట్టి మనం డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ సీడ్లింగ్ అంటే విత్తనాలని నాటేటువంటి సమయంలో ఏం చేస్తారు రైతులు, జనరల్గా శాస్త్రవేత్తలు రైతులు ఏం సజెస్ట్ చేస్తారని అంటే, ఈ ట్రైకోడెర్మా విరిడే అనేటువంటి శిలీంధ్రం, ఈ ట్రైకోడెర్మా విరిడే అనేటువంటి శిలీంధ్రం ఈ స్మట్ డిసీజ్ని కలుగజేసే శిలీంధ్రాన్ని తినివేస్తుంది. కాబట్టి ఏం చేస్తారనంటే, బిఫోర్ ద సీడ్లింగ్ ఏం చేస్తారు, ద సోకింగ్ ఇన్ ద వాటర్ అనమాట. దాంట్లో మనకు ఈ ట్రైకోడెర్మా విరిడే అనేటువంటి మనకు జనరల్గా ఫర్టిలైజర్స్లో దొరుకుతాయి. కాబట్టి దాన్ని వాటర్లో వేసేసి ఈ విత్తనాలను, జొన్న విత్తనాలు జనరల్గా అయితే స్మట్ డిసీజు, ఆ మొక్కజొన్న, జొన్న వాటిని నానబెట్టి దాంట్లో ట్రైకోడెర్మా కలిపితే అది సీడ్లోకి వెళ్ళిపోయి ఆ సీడ్లో ఉన్నటువంటి శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలను తిరివేస్తుంది. అంటే దీనికి బయో ఫర్టిలైజర్స్గా వాడతారు. అంటే ఏంది, హానిపూరితం, విషపూరితం, సైడ్ ఎఫెక్ట్ లేకుండా శిలీంధ్రం చేత తినిపించడం, ఇది మనకు అట్లా ఉపయోగపడుతుంది. అంటే ఈ బ్యాక్టీరియాలను, మైక్రోబ్స్ని, శిలీంధ్రాలను పర్ఫెక్ట్గా అధ్యయనం చేయాలంటే నాకు తెలిసి ఒక 20 hours క్లాస్ రూమ్ టైం అవుతుంది. అంటే దీన్ని నేను తప్పకుండా మీకు కావాల్సినటువంటి సిలబస్ని రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ రామయ్య వాసవి మనకు ఆన్లైన్ యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని తప్పకుండా పర్ఫెక్ట్గా మీకు కావాల్సింది అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఎక్కడ కూడా లూప్ లేకుండా, గ్యాప్ లేకుండా డెఫినెట్గా అన్ని వీడియోలు మీకు లైవ్ మెంటర్షిప్ అంటే 2 hours లైవ్ ప్రోగ్రామ్. దానికి మళ్ళీ మీరు ఒకవేళ ఆ క్లాస్కు ఆన్లైన్ పరిస్థితి ఉన్నప్పుడు దాని తర్వాత మీరు ఆ రికార్డింగ్ కూడా ఉంటుంది. మీకు తెలిసిందే, జనరల్గా ఆన్లైన్లలో అవన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి దీనికి నేను ఒక 3-4 days ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఒక 3-4 days తర్వాత మీకు కావాల్సినటువంటి నేను ఈ రామయ్య వాసవి స్టడీ సర్కిల్ యాప్ని అందుబాటులోకి తీసుకొస్తాను. దాని ద్వారా మీకు ఇచ్చేటువంటి కోచింగ్లో చాలా ఒక 5-6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది మనకు జేఎల్ బాటనీ కావచ్చు, గురుకులాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి బయోసైన్స్ కంటెంట్, తర్వాత డిఎస్సి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు డిఎస్సి కంటెంట్తో పాటు మనకు గ్రూప్ 1లో మనకు బయోటెక్నాలజీ పార్ట్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే, అభ్యర్థులందరికీ నేను ఈ నీట్లో బయాలజీ పార్ట్ 360 మార్కుల బయాలజీ పార్ట్ని కూడా ఒక ప్రోగ్రామ్ లాగా, అది కూడా ఒక 2 hours మెంటర్షిప్ లాగా, అంటే అదే మనకు లైవ్ ప్రోగ్రామ్తో పాటు దానికి రికార్డింగ్ ప్రోగ్రామ్ని, ఈ 5 ప్రోగ్రామ్స్ని నేను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే దీంట్లో ఇప్పుడు మనకి ఇట్లా దీనికి మనం ఆన్సర్ ఏంటి అంటే, ఈ ట్రైకోడెర్మా పాలిస్పోరియం, ఇక్కడ మనకు ఈ సైక్లోస్పోరిన్ ఏ అనేటువంటి యాంటీబయాటిక్ను మనం దేని నుంచి మనం తీస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, వేరు చేస్తున్నాం అంటే ఈ ట్రైకోడెర్మా, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే సాకరోమైసిస్ సర్వీసే, క్లాస్ట్రిడియం, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ మీకు క్లాస్లో, అంటే మనకు ఆన్లైన్ క్లాస్లో తప్పకుండా నేను మీ అందరికీ పర్ఫెక్ట్గా ఉండేటువంటి సమాచారాన్ని ఇస్తాను. ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇది చూడండి, ట్రాన్స్డక్షన్ అంటారు. అంటే ఇది కూడా ఈ మైక్రోబియల్ వరల్డ్ నుంచే ఉన్నటువంటిది. జనరల్గా బ్యాక్టీరియాలో రీప్రొడక్షన్ అండ్ బ్యాక్టీరియా అంటాం కదా. ఇది చూస్తే ఇక్కడ ఏముంది మనకు, ఈ రీప్రొడక్షన్ అనేది జనరల్గా దెర్ ఇస్ నో సెక్స్ ఆర్గాన్స్ అండ్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ద రియల్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఈవెన్ what is the climax of the sexual reproduction in human beings are all developed animals and plants. The same procedure even we can see in bacteria. అంటే లైంగిక అవయవాలు కానీ, నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి కానీ లేకపోయినప్పటికీ బ్యాక్టీరియాలో లైంగిక ప్రత్యుత్పత్తికి సమానమైనటువంటి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కెన్ బి టేక్స్ ప్లేస్. అంటే భిన్నమైనటువంటి స్ట్రెయిన్ల మధ్యన జెనెటిక్ జన్యు పదార్థం అనేటువంటిది, అదే స్మాల్ పార్ట్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద DNA బికమ్స్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ స్ట్రెయిన్ టు అనదర్ వన్ స్ట్రెయిన్.
దీన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తిగా భావిస్తారు. నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి కాదు, కానీ లైంగిక ప్రత్యుత్పత్తికి సమానమైనటువంటి ప్రత్యుత్పత్తి ఏంటది అంటే జన్యు పదార్థ మార్పిడి. ఎట్లా జరుగుతుంది అంటే ఈ బ్యాక్టీరియాలో జన్యు పదార్థ మార్పిడి ఈజ్ ద టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ బట్ నాట్ రియల్. అయితే నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి కాదు, దానికి ప్రత్యామ్నాయం, దానికి సమానమైనటువంటి ప్రత్యుత్పత్తిగా దీన్ని మనం భావిస్తాం. ఏంటది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ స్ట్రెయిన్ టు డిఫరెంట్ స్ట్రెయిన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ బ్యాక్టీరియా ఇన్ 3 మెథడ్స్. దీంట్లో ఫస్ట్ది సమయుగ్మం, కాంజుగేషన్ అంటారు. సమయుగ్మం అంటారు. దీన్ని లెడర్బర్గ్ అండ్ టాటమ్లు గుర్తించారు. లెడర్బర్గ్ అండ్ టాటమ్ వీళ్ళిద్దరూ మనకు ఈ కోలిలో గుర్తించారు. అంటే దీన్ని సమయుగ్మాన్ని, అంటే ఈ ఉన్నటువంటి 3 పద్ధతులలో ఓన్లీ సమయుగ్మంలోనే ఒక స్ట్రెయిన్ నుండి మరొక స్ట్రెయిన్లోకి స్మాల్ పీస్ ఆఫ్ డిఎన్ఏ బికమ్స్ టు ట్రాన్స్ఫర్. అంటే సమయుగ్మంలోనే, కాంజుగేషన్లోనే ఒక స్ట్రెయిన్ నుండి మరొక స్ట్రెయిన్లోకి చిన్న డిఎన్ఏ ముక్క ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మిగిలినటువంటి 2 పద్ధతులు ఉన్నాయి. ఏంటది అంటే గ్రిఫిత్ అనేటువంటి శాస్త్రవేత్త డిప్లోకాకస్ నిమోనియా, ద స్ట్రెప్టోకాకస్ నిమోనియా అనేటువంటి బ్యాక్టీరియాలో ట్రాన్స్ఫర్మేషన్ గుర్తించారు ఆయన. ట్రాన్స్ఫర్మేషన్ దీంట్లో ఈ జన్యు పదార్థ మార్పిడి జరగదు. మూడోది ట్రాన్స్డక్షన్ ఉంది. జన్యు వాహనం అంటారు. జిండర్ అండ్ లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త, జిండర్ అండ్ లెడర్బర్గ్, ఈ లెడర్బర్గే ప్లాస్మిడ్ని గుర్తించినాడు బ్యాక్టీరియాలో. రింగ్ షేప్ డిఎన్ఏ, డబుల్ హెలికల్ డిఎన్ఏ బికమ్స్ టోన్ ఇంటూ రింగ్ షేప్ డిఎన్ఏ వాజ్ ఫస్ట్ రికగ్నైజ్డ్ బై ద ఫెలో లెడర్బర్గ్. ఈ కోలీలో గుర్తించిన నేను. కాబట్టి ఈ ట్రాన్స్డక్షన్ అంటే జన్యు వాహనం, ఇది మనకు జిండర్ అండ్ లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్తలు సాల్మోనెల్లా టైఫిమీడియంలో గుర్తించినారు. ఇది అంటే ఇక్కడ సాల్మోనెల్లా టైఫిమీడియంలో ఈ జిండర్ అండ్ లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ట్రాన్స్డక్షన్ని గుర్తించినారు. అంటే ఈ 3 పద్ధతులలో కాంజుగేషన్నే లైంగిక ప్రత్యుత్పత్తికి సమానమైన ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తికి దగ్గరగా ఉండేటువంటి ప్రత్యుత్పత్తి, సూడో సెక్సువల్ రిప్రొడక్షన్ అని కూడా మనం అనొచ్చు. అయితే ఈ కాంజుగేషన్ సమయుగ్మాన్ని, అంటే బ్యాక్టీరియాలో లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తించింది అని అడిగినా కూడా దానికి ఆన్సర్ కాంజుగేషన్. లేదా బ్యాక్టీరియాలో లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తించింది ఎవరు అంటే కూడా వాళ్ళే, ఎవరు? లెడర్బర్గ్ అండ్ టాటమ్. ఎందుకు? దీన్ని కాంజుగేషన్నే నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిగా భావిస్తారు. అంటే లైంగిక ప్రత్యుత్పత్తికి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రత్యుత్పత్తిగా దీన్ని భావిస్తారు. కాంజుగేషన్ గుర్తించింది ఎవరన్నా కూడా, బ్యాక్టీరియల్ లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తించింది ఎవరన్నా కూడా లెడర్బర్గ్ అండ్ టాటమ్ ఇన్ ఈ కోలి. ట్రాన్స్ఫర్మేషన్ని గుర్తుపట్టినటువంటి శాస్త్రవేత్త గ్రిఫిత్, డిప్లోకాకస్ నిమోనియా ఆర్ ద స్ట్రెప్టోకాకస్ నిమోనియా, 2 అవే. తర్వాత ఈ ట్రాన్స్డక్షన్ జిండర్ అండ్ లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ సాల్మోనెల్లా టైఫిమీడియంలో ట్రాన్స్డక్షన్ జన్యు వాహనం అంటారు. ఈ జన్యు వాహనాన్ని అంటే ఏంటి అని అంటే ఓ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు సమాచారం మరొక బ్యాక్టీరియాలోకి వైరస్ ద్వారా మార్పిడి చెందడం, దీన్ని మనం ట్రాన్స్డక్షన్ అంటారు. ఇట్లా నేను ఏమంటున్నాను అంటే కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ని మనం, అంటే ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే రాబోయేటువంటి క్వశ్చన్ పేపర్లో మనం ఏ మేరకు చదువుకోవాలి, ఎంత డెప్త్గా చదువుకోవాలి అనేటువంటిది అభ్యర్థి అర్థం చేసుకోవడం కోసం నేను ఈ ప్రయత్నంలో నేను మీకు సమాచారాన్ని చేరవేస్తున్నాను. అయితే నెక్స్ట్ రేపు ఇంకో క్లాస్ ద్వారా నేను ఆన్లైన్లో మీ అందరికీ యూట్యూబ్ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వారంలో 1-2 క్లాసులు దీని ద్వారా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బు లేకుండా మీకు కావాల్సిన సమాచారం, అంటే రీసెంట్ రివ్యూస్ కావచ్చు, మనకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి బాటనీ కావచ్చు, బయాలజీ కావచ్చు, వీటన్నిటిని ఈ వీడియో ద్వారా నేను మీకు ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేను మీ అందరికీ ఇచ్చేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ కావచ్చు, సలహా కావచ్చు, ఈ రాబోయేటువంటి డిఎస్సికి కావాల్సినటువంటి సమయం ఉంది. డిఎస్సి ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదామని చాలామంది అభ్యర్థులు అనుకుంటారు. నాకు తెలిసి అది అంత పర్ఫెక్ట్ కాకపోవచ్చు. దీనికి ఇప్పటి నుండే వినడం, చదవడం, రాయడం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ద్వారా ఒక మంచి లెక్చర్ని ఎన్నుకొని ఒక మంచి లెక్చర్ ద్వారా ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏమైనా కావచ్చు, ఈ ఆన్లైన్ అనేటువంటిది కూడా చాలా అద్భుతంగా మీ ఇంటికి వచ్చి హోమ్ ట్యూషన్ చెప్పినటువంటి ఫెసిలిటీ ఈరోజు ప్రతి అభ్యర్థికి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకొని తప్పకుండా మా ఛానల్ ద్వారా మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ క్లాస్ ద్వారా మీకు మరికొన్ని మనకు క్వశ్చన్స్ని ఎనాలిసిస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్లీ కోఆపరేషన్.